शाह न्यूज में आपका इस्तकबाल है। ताज़ा तरीन खबरों के लिए देखते रहिए शाह न्यूज। ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్కరి కల వాళ్ళ చిన్నారులందరూ బాగా చదువుకొని మంచిగా సెటిల్ అవ్వాలని వాళ్ళని రోజు పాఠశాలకి తీసుకొని వెళ్ళి మళ్ళీ భద్రంగా తీసుకొచ్చే బాధ్యత మీ భుజస్కంధాల మీద ఉంది అని అనుకుంటున్నాను. బట్ దీంట్లో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. మీ అలవాట్ల వల్ల లేదంటే మీ ఆరోగ్యం వల్ల ఏదైతే ఈ ప్రయాణం ఉంటుందో ఈ పిల్లల్ని తీసుకొని వచ్చే ప్రయాణంలో అడ్డంకులు ఎదురవుతాయి. దాంట్లో మొట్టమొదటిది ఆరోగ్యం అంటే కంటి పరీక్ష. మీలో ఎంతమంది లాస్ట్ ఇయర్ కంటి పరీక్ష చేయించుకున్నారు? ఎన్ని సంవత్సరాలైంది కంటి పరీక్షలు చేయించుకుని? కంటి పరీక్ష కళ్ళు మరి చేయించుకోవాలి కదా కంపల్సరీ. అందుకనే ఈ మనకు రోడ్డు భద్రత మాసోత్సవం సందర్భంగా మహబూబ్ నగర్ డాక్టర్స్ ని కన్సల్ట్ అయ్యి మీ అందరికీ కూడా కంటి పరీక్షలు ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడే. సో 1 by 1 ఎస్పెషల్లీ ఫస్ట్ 50+ వాళ్ళందరూ కూడా చేయించుకోండి. ఇమ్మీడియట్ గా చేయించుకోవాలి. ఎందుకంటే మనకు సరిగ్గా కనబడకపోయినా మసగ్గా కనబడినా కూడా యాక్సిడెంట్స్ అయ్యే ప్రమాదం ఉంటుంది. చాలా సార్లు అలాంటి సందర్భాలు కూడా ఎదురైనాయి. ఆ బస్సులో ఉండే పిల్లలు వేరే వాళ్ళ పిల్లలు కాదు, మన పిల్లలు కూడా రోజు స్కూల్కి వెళ్ళి వస్తూ ఉంటారు. వాళ్ళ భద్రత మీ భుజస్కంధాల మీద ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆరోగ్యం. నెక్స్ట్ మీరందరూ కూడా రకరకాల అలవాట్లు ఉండి ఉంటాయి. సిగరెట్ కావచ్చు, గుట్కా కావచ్చు, ఇంకా తాగుడు కావచ్చు. ఆ అలవాట్ల వల్ల కూడా పిల్లల భద్రతకు ప్రమాదం ఏర్పడుతుంది. సిగరెట్ నేను కదా సిగరెట్ తాగుతున్నా అని అనుకోవద్దు. నువ్వు ఒక సిగరెట్ తాగితే దాంట్లో పావుది పక్కనున్న వాళ్ళు తాగుతున్నట్టే, అంటే మన పిల్లలు తాగుతున్నట్టే. ఆ 40 మందిలో ఆ బస్సులో నీ పాపనో నీ బాబో ఉండకపోవచ్చు, కానీ నీ పాపో బాబో రోడ్డు మీద నడుచుకుని వెళ్ళేటప్పుడు ఎవరైనా తాగినా ఆ పొగ పీల్చినా వాళ్ళకే ఎఫెక్ట్ అవుతుంది. సో అలాంటి అలవాటు ఉన్నా కూడా కొద్దిగా జాగ్రత్తగా అది తగ్గించుకోవడము, పిల్లలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా స్కూల్కి వెళ్ళేలాగా ప్లాన్ చేసుకోండి. ఎట్టి పరిస్థితుల్లోనూ తాగి మాత్రం ఎవరు డ్రైవ్ చేయొద్దు. అది మాత్రం క్షమించరాని నేరం. అప్పుడప్పుడు ర్యాండమ్గా కూడా మీ అందరికీ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు. ఈరోజు మహబూబ్ నగర్ ఎస్పీ గారి ఆఫీస్ ప్రాంగణంలో జరుగుతున్నటువంటి ఈ డ్రైవర్స్ ఈఐబి స్కూల్ డ్రైవర్స్ ప్రోగ్రామ్కి నన్ను కూడా పిలవడం జరిగింది. దాంట్లో భాగంగా మేము కూడా వచ్చి ఇక్కడ పార్టిసిపేట్ చేసాము ఆర్టీఏ నుంచి, మహబూబ్ నగర్ నుంచి. దీంట్లో భాగంగా డ్రైవర్లందరికీ ఒక అవగాహన ఏంటంటే పిల్లల్ని తీసుకుపోయే స్కూల్ బస్ డ్రైవర్స్ అందరూ చాలా కాషియస్గా నడపాలనేది ఉద్దేశంతో చెప్పడం జరిగింది. ఎస్పీ గారు కానీ మేము కానీ ఈ రోడ్డు భద్రతా వారోత్సవాల ఇంపార్టెన్స్ ఏంటి, రోడ్డు భద్రతా మాసోత్సవాల ఇంపార్టెన్స్ ఏంటి అనేది క్లియర్గా చెప్పడం జరిగింది డ్రైవర్స్ అందరికీ. వాళ్ళకు కూడా ఈ అవగాహన సదస్సులో భాగంగా కంటి పరీక్షలు చేయడం జరుగుతుంది. ఇవన్నీ ఏంటంటే మనకు ఎవ్రీ ఇయర్ చేసేదే, కాకపోతే దాన్ని కంపల్సరీ తూచా తప్పకుండా పాటించడం అనేది మెయిన్ ఇంపార్టెంట్. అందరు చేస్తారని నమ్ముతూ అందరు హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ సెలవు. రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో సందర్భంగా ఈరోజు మహబూబ్నగర్ పట్టణంలో ఉన్న మొత్తం స్కూల్స్ బస్సు డ్రైవర్స్కి ఒకటి అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. అవేర్నెస్ ప్రోగ్రామ్తో పాటు వీళ్ళందరికీ కూడా మనము లోకల్ ఎస్విఎస్ హాస్పిటల్ నుంచి ఐ స్పెషలిస్టులను పిలిపించి అందరికీ కూడా కంటి పరీక్షలు చేయిస్తున్నాము. ఎంవీఐ గారు కూడా ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళవి కూడా లైసెన్సెస్ చెక్ చేసి ఉన్నాయా లేకపోతే ఎక్స్పైర్ అయితే రెన్యువల్ చేయించుకోమని చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా మనకు రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా ఈ ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరిగింది.